నాదెళ్ల మనోహర్ మనం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే మన దగ్గర శక్తి ఉందా, మనం అంత శక్తివంతులు, ఏదో బ్యానర్లు పెట్టినంత మాత్రం మనకు అయిపోద్దా, జెండాలు పెట్టినంత మాత్రం ఏదో పేపర్లో యాడ్ చేసినంత మాత్రం బలం ఉన్నట్టు అంటే, మరి బలం అంటే ఏంద్రే బాబు అని అడగడం బిగించేశారు ఎవరికాడు. టీడీపీలో ఉన్న అంతకు మించి ఆకాశం నుంచి స్వర్గంలో నుంచి చూడొచ్చినటువంటి ఇంద్రుడును వీళ్ళు రాలేదు కదా. ఎవరికైనా సరే పార్టీ అనేదో బలం, కూటమి అనేదో బలం, అంతే. అంతేగాని కూటమిలో బలహీనుడిని సైతం బలవంతుని చేయడమే పార్టీ తప్పించి బలంగా ఉన్నోని మాత్రమే గెలిపిస్తాను నువ్వెందుకు తొక్క ఎలక్షన్, అంతే కదా. ఈ కాన్సెప్ట్ నిలదీశారు. దాంతో ఆయన స్వరం మార్చాల్సి వచ్చింది నాదెళ్ల మనోహర్ కూడా. ఇదే ప్రెషర్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయినా సరే 30% అని. ఇప్పుడు ఈయన 15%, 5% అన్న దాన్ని తర్వాత చంద్రబాబు గారు ఎవరు ఏం మాట్లాడద్దన్నారు, అయిపోయింది. కానీ మారుస్తున్నాం ప్లాట్ఫామ్ అని ఏమన్నా చెప్పారు ఎవరన్నా? చెప్పట్లా. ఇది పవన్ మీద ప్రెషర్ పెరుగుతున్నది కాబట్టి ఆయన డైరెక్ట్గా తన అసంతృప్తిని మీడియాకి చెప్తే కూటమికి దెబ్బ. అదే సమయంలో చంద్రబాబు గారి నోటీసులో పెట్టుంటారు అనుకుంటున్నా. ఆయన డెసిషన్ తీసుకుంటే మామూలుగా తెలుగుదేశం వాళ్ళు అనుకోండి బాబు గారికి తన అసంతృప్తిని చెప్తారు. లైక్ ఆయన పేరేంది ఇదివరకు ఉన్న విజయవాడ ఎంపీ ఏళ్ల తరబడి అసంతృప్తి చెప్తానే ఉండేవాడు, చివరికి ఆయన బయటికి పోయాడు కానీ ఆయన అసంతృప్తిని తీర్చలే ఆయన. పైగా కేసీఆర్ వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి